కేశ్ ప్రసాద్ గారు మరీ ముఖ్యంగా చూసుకుంటే గిట్టుబాటు ధర అంశం ప్రతిసారి మనకి రైతులు సంబంధించి వస్తూనే ఉంటుంది. గిట్టుబాటు ధర పక్కన పెడితే కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రాని పరిస్థితి. ఈరోజు ఉల్లిపాయ చూసుకుంటే 10 పైసలు తీసుకెళ్ళిన ట్రాన్స్పోర్ట్ హమాలీ ఖర్చులు వచ్చే పరిస్థితి ఉందా? సరే, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సప్లై లేకనప్పుడు 100 రూపాయలు టచ్ చేసి ఢిల్లీ గవర్నమెంట్లు కూడా కూల్చిన సందర్భం ఉల్లిపాయ చరిత్ర. అది పక్కన పెడితే ఈ రోజున్న పరిస్థితుల్లో ఉల్లి ధర లేక ఉల్లి రైతు ఎంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే మీరు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చారు ఉల్లి ధరతో అన్న దగ్గర ప్రజలు ప్రజా విప్లవాలతోనూ ప్రజలు ప్రభుత్వ మన్నలు లేని ప్రభుత్వాలకి ప్రజల ఆక్షేపణలతో దిగిన ప్రభుత్వాలు చూడండి. ఇక్కడ ప్రజలు లేని ప్రజాస్వామ్యం ప్రజలు లేని ప్రజాప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించగలిగితే దీంట్లో ఈ సెన్సిటివిటీని ఎవడన్నా అర్థం చేసుకుంటే, అంటే కొంతమంది మేధావులు వాడు చాలు వేసుకొని తిరుగుతుంటాడు, ఇంకోటి మా జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందన్న రాజకీయాలు వీళ్ళకి మాత్రమే తెలుసు. అది ఎందుకంటే వెనకడతలే ఇమీడియట్గా చిరతల పర్వాలో వచ్చి చిరతలు వాయించడానికి వెంకయ్యనాయుడు గారు, ఈ జయప్రకాష్ నారాయణ, ఈ మా ఇంకో చాలు వీరుడు ఒకడు ఉన్నాడు, వీళ్ళందరూ వచ్చి ప్రవచనాలు బ్రహ్మాండంగా చెప్తూ ఉంటారు. కానీ అసలు విషయాల మీద ఏంటంటే స్వామినాథన్ కమిషన్ గురించి 2.5 గంటలు తక్కువ లేకుండా లేబోరియస్ లెక్చర్స్ ఇస్తారు వీళ్ళు మళ్ళీ. కానీ స్వామినాథన్ కమిషన్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ప్రభుత్వం మీద మాత్రం ప్రశ్నించారు. మీకు ఈ ఉల్లి రైతులు నిన్న శ్రీదేవం వెళ్ళింది అక్కడ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే, దయనీయమైన స్థితి అండి. ట్రాక్టర్ వేసి తొక్కించేసాడు ఆయన, కోయితన్న డబ్బులు కూడా మాకు రావని. మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే మీరు చెప్పిన 10 పైసలు అంటే మాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా రాదు, ఏం చేయాలని చెప్పి బస్తాలు వదిలేస్తే జనాలు వెళ్ళి బస్తాలు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు సార్ ఈ రైతు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు కదా? ఉండండి సార్, మీరు మార్కెట్ నుంచి కొంటారు. ఇదని దగ్గర ప్రభుత్వం ఏం చెప్పింది? 1200 రూపాయలైనా మేము కొంటామని చెప్పి 800 రూపాయలకి మీరు కొన్నారు, 400 రూపాయలు ఆ బైబుల్ గ్యాప్ మేము ఇస్తామని చెప్పారు. ఏది ప్రభుత్వం చర్చొద్ది ఇది? అసలు నాకు తెలియకొడతాను, ఒక సీజనల్ పంటలు లేకపోతే కొన్ని పంటలు ఏ విధంగా పండుతున్నాయన్న ప్రాథమిక అవగాహన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండేస్తున్నాయి. టమాటా ఏముందండి, నీళ్ళు లేకపోతేనే పంట పండేస్తుంది, అలా నీళ్ళు ఇచ్చిన కూడా ఎక్కువ పండేస్తాయి. సార్, ఇప్పుడు ముట్టుగా వ్యవసాయ విస్తరణ అధికారులు మండలాలకు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు డిమాండ్ సప్లై ప్రకారం ఈ పంట ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు ప్రభుత్వ అధికారులు చెప్పాలి కదా. విషయం చెప్తాను సార్, గతంలో ప్రభుత్వంలో ఆర్బీకే సెంట్రల్ త్రూగా పర్యవేక్షణ జరిగేది. అంటే ఉదాహరణకి 2200 మంది ప్రజలకు ఎన్ని కమతాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమిలో ఏ సేద్యం ఎలా పండుతుంది, దాన్ని ఏ విధంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఏ విధంగా దీనికి ఏ మార్కెట్ అనుసంధానించాలి, ఏ విధమైన రేట్ ఫిక్స్ అవుతుంది. మీరు 5 years ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఏ రైతైనా కన్నీరు కార్చిన ఉదంతా చూడండి. తర్వాత అతనికి పంట పెట్టుబడి కానండి, వాట్ ఎవర్ నేమ్ ఇట్ హస్, ఆన్ అగ్రిగేట్ 13,500 కోట్లు 13,500 రూపాయలు కేటగిరికల్గా వాళ్ళ అకౌంట్లో పడిన ఉదంతాలు ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రైతుకి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, స్టేట్ ఇచ్చింది ఇవ్వకుండా మొన్న అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 7,000 ఇచ్చారు. సో బైబుల్ గ్యాప్ ఇప్పటికీ ఫిల్ కాలేదు. సో 1 year కోర్స్ ఉంది, ఈ 1 year ఏం చేస్తారో దిక్కుదేవాలేదు. రెండోది పంట బీమా లేదు, మీరు చెప్పిన గిట్టుబాటు ధర లేదు. తర్వాత మీరు మొదలెట్టిన దగ్గర నుంచి చూసుకోండి, పొగాకు రైతులు, ఇప్పుడున్న ఉల్లి రైతులు, టమాటా రైతులు, దీనికన్నా ముందు మిర్చి యార్డ్, దీనికన్నా ముందు మామిడికాయ రైతులు, అలా మీరు ఏ రైతులు కందిపప్పు మినప్పప్పు ఏ రైతు అయినా సరే ఆక్రందంతో కాకుండా ఏమన్నా కంపేరిటివ్ గత 10 సంవత్సరాలు ఇవాళ యూరియా వెతలు బాధ్యత ఏమైనా ప్రభుత్వానికి? 25,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు కాకినాడ పోర్టుకి ఇంకా రాలేదు. ఇక్కడ చిన్నది కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి వీళ్ళు కమిటీ కదండి ఉన్నారు. మీరు జర్నలిస్ట్ ఏంటి అలాంటి ప్రశ్న అడిగితే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వీఆర్ ఇన్ ఫెడరల్ సిస్టమ్. మీరు చెప్పిన ఉండదు సార్, ఉండదు. ఒప్పుకోను, నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే కాంట్రడిక్షన్ చేస్తానంటే వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి జిల్లాకి ఉంటుంది, అలాగే ప్రతి గ్రామానికి ఉంటారు. ఈ టెన్యూర్లో వర్షంలో ఎలా ఉంటాయో వాతావరణ శాఖ ప్రతి నిమిషం హెచ్చరికలు ఇస్తుంది. వీటిలన్నిటితో అనుసంధానించుకొని పనిచేసే వ్యవసాయ శాఖ వాళ్ళకి ఏ సెట్ ఆఫ్ డైరెక్షన్స్ ఇస్తుంది, ఇంక్లూడింగ్ ఇరిగేషన్. సార్, ఇట్లా ఉన్న సర్కమ్స్టాన్సెస్ లో ఇరిగేషన్ వాటర్ సప్లై ఎలా ఉంటుంది, దీనికి తగ్గట్టు వాళ్ళు ఏ విధంగా డ్రైవ్ చేయాలండి వాళ్ళని? ముఖ్యమంత్రి కూర్చుని ఆయన ఏమంటాడు, నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి టమాటా ఇష్టం పడుతుందా? ఏంటి సార్ అది? ఏమైనా బాధ అర్థం ఉంటుందా? నాకు ఒకసారి రామ్ ఇంటర్వ్యూ చూశాను నేను, బోగన్విల్లీ గురించి చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అతను. బోగన్విల్లీ ఏట సార్ ఇలా విరజిమ్ముతుందట నీళ్లు పోయకపోతే, నీళ్లు పోస్తే ఆకులు తప్ప దానికి ఎర్రపూలు కనబడు. అది మనలో ప్రతిస్పందించి మనకి మామూలు హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఇంత యూరియా వేసినా ఎంత నీళ్ళు వేసినా చెట్లు బాగా పండుతాయని కదా. కానీ అది రివర్స్లో తన ఎబిలిటీని చూపించి నీళ్ళు అడుక్కుంటుంది. అప్పుడు పరిస్థితుల్లో దాని బద్ధకం పెరిగి ఇంకా పూలు పూయడం మానేస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని నేను కాదు, మీలటోళ్ళు కాదు, ఎవరు రాములటోడు చెప్తే నేను తెలుసుకోవడం కాదు, ఇది వ్యవసాయ శాఖకి పూర్తి అవగాహన ఉన్నప్పుడు క్రాప్కి ఆల్టర్నేటివ్స్ కానీ లేదంటే ఇవన్నీ ఎవరు డైరెక్ట్ చేయాలి సార్? 78 సంవత్సరాల స్వతంత్రంలో వ్యవసాయ ఆధారిత దేశం, దీని మీద జీడిపి జిఎస్టిపి అన్నీ సంపాదిస్తున్నాం మనం.
దాని మీదే మీకు ప్రాథమిక అవగాహన శ్రద్ధ లేదంటే అవును. వ్యవసాయ శాఖ మంత్రి పంతి బోయినాడు. ఆ బోయినం పెట్టింది రైతురా బాబు. చంద్రబాబు గారు అంటే 2 ఎకరాలు ఆసామి, తర్వాత ఆయన హెరిటేజ్ అది చూసాను తప్ప ఆయన రాజకీయ అరంగేటం. మీరేంటే వ్యవసాయమే చేసి వచ్చారు కదా. అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు, రామోహన్ రెడ్డి గారు, నాకు వాళ్ళ కుటుంబాలన్నీ తెలుసు అక్కడ వ్యవసాయం చేసుకుని వచ్చారు. అలాంటిది మీకు కూడా పంతి బోయినాలు అని రైతులు నవహాలన. ఆ పంతి బోయినలో పెట్టేది అన్నమే ఆడి పెట్టిన భిక్ష మనకి. వాడే రైతు, వాడే దేవుడు, రైతే రాజు. అలాంటి దగ్గర మనం ఏం మాట్లాడుతున్నాం? యూరియా వెతలు, పంటకి గిట్టుబాటు ధర లేదు, దానికి పంట క్రాప్ ఇన్సూరెన్స్లు లేవు. దేనికి ఇది? ఒకవేళ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది అనే మాట నిజమైనప్పటికీ కూడా ఇది ఈ టైం కరెక్ట్. ఏం సార్ మీరు అన్నం లేదా ఇప్పటిదాకా? నాకు దగ్గర 57 ఏళ్ళు, మీ వయసు ఉంటుంది. ఏ అన్నం తినకుండా ఇంకేం తిన్నాం మనం? లేదుగా. ఏ క్యాన్సర్ చచ్చిపోతున్నావా? బేసిక్గా మనం సౌత్లో ఉన్నాము, రైస్ ఖచ్చితంగా ఇంకేం తింటారు మీరు? చపాతీలు తినండి పొద్దున్న సాయంత్రం. మనకి అసలు మన తింటే ఏమవుతుందో తెలీదే. ఓవర్ హీట్ అయిపోతుంది. మరి ఓవర్ హీట్ అయితే ఏం చేయాలి? ఏం సావాలి? అరే వాతావరణం అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు విత్ దేర్ ఉంది. అది మనకి ఉంది ఖచ్చితంగా. కార్బోహైడ్రేట్ బాడీస్ మన ఎన్ని సౌత్ దట్టు అదే ఖచ్చితంగా రైస్ ఉండాలి. కానీ టైమింగ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ యూరియా కొరత ఉందన్న సమయంలో రైస్ యూరియా ఎక్కువ వాడద్దు అనేది కాదు. మీ చేతకంతానని ప్రజల మీదను ప్రజలకు బెంబేలు ఎత్తించేసే కార్యక్రమం ఇది ఎంతవరకు సమంజసం? గిట్టుబాటు ధర లేని ఉల్లి దీన కదా, గిట్టుబాటు ధర లేని టమాటా రైతులు దీన కదా. టమాటా మీరు అన్నారు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లని అనాది నుంచి మనం వింటూ ఉన్నాం. అది ఎందుకు చేయకూడదు సార్? ప్రభుత్వాలు కాసేపు పక్కన పెడతారు, పార్టీలు ప్రభుత్వాలు. ప్రాసెసింగ్ జోన్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు సార్? నా కర్నూలు, నా పుట్టిన కాడి నుంచి టమాటాలు అక్కడే పండుతాయి. కర్నూలు ఎందుకు చేయరు? అనంతపురం, మదనపల్లి ఇవన్నీ మార్కెట్లు ఫేమస్ వాటికి. ఎందుకు పెట్టరు వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్? రేట్ వచ్చినప్పుడు దానికి 3 నెలలు 6 నెలలు టైమింగ్ ఉంటుంది కదా. అది పల్పు తీసి పక్కన పెట్టేస్తే రేట్ వచ్చినప్పుడు అమ్మచ్చు కదా. అరే ఇంట్లో మన ఆడవాళ్ళేనండి ఇప్పుడు మనకి అమీర్పేటలో ఉన్నట్లను టమాటకాయలు అమ్ముతున్నారు. ఎంతకి 105 కేజీలు 6 కేజీలు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు? కుళ్ళిపోతున్నాయని చెప్పి వాళ్ళు స్ట్రాటజీలు ఆప్ చేసి వాటిని వేయించి దాన్ని ప్రిజర్వేటివ్ కింద పెడుతున్నారు ఇంట్లో. పెద్ద ఎండబెడుతున్నారు, అట్లనే వాడుతున్నారు ఒరుగుల్లాగా చేసి. దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ కదా. అలా మన ఇంట్లో ఉన్న కోడి దిమాక్కే మనం ఎంత చేస్తుంటే మీరు ఇండస్ట్రియలిస్టులు ఇట్లు పెద్ద పెద్ద ఇలాంటి వాటిలో నారాయణ ఎందుకండి శ్రద్ధ చూపించడు? డైరెక్ట్గా ఇలా లోపు బయట ఉన్న వాటి మీద కాకుండా ఒక ప్రాసెసింగ్ యూనిట్లు వీటి మీద సొసైటీలుగా ఏర్పాటు చేసి ఆ సొసైటీలో వీళ్ళని బాగా ఎందుకు లేవు సార్? అవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు యాక్టివ్గా ఉంటాం? ఏ కాలంలో ఉన్నాం సార్ సొసైటీలను? మా వ్యవసాయ శాఖకు సంబంధించిన సొసైటీలు ఇట్లా ఏవి లేకుండానే 78 ఏళ్ళు బట్టి ఈరోజు వ్యవసాయ దేశం డిక్లేర్ చేసుకుంటున్నాం అనుకుంటారా మనం? అట్నుంచి వచ్చిన పంట నీళ్ళు కొనే దగ్గర వీళ్ళ దగ్గర ప్రభుత్వాల దగ్గర మార్గాలు లేవు. ఇది చేతకంతాను. దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్. ఏం సార్ పంట పండించినోడు డైరెక్ట్గా రైస్ మిల్లు ఆడించుకుని ఆడికి అపార్ట్మెంట్ల కింద కూర్చొని రైస్ ఫర్ సేల్ అని అమ్ముకోలేక అలా మార్చి సినిమాలోగా ఎవరికి తెలియక కూర్చుంటున్నారు అనుకుంటారా? అవి జరగట్లేదు సార్. అవి వాస్తవానికి చాలా విడ్డూరంగానూ దూరంగానూ ఉన్నాయి. ఆ లాజిస్టిక్స్ కుదరకే బాధ. నేను చెప్పారు కదా అమరావతి దగ్గర ఉన్న మార్కెట్కి తీసుకెళ్ళండి. ఎవడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని కిలోమీటర్లు అండి కర్నూలు నుంచి అమరావతి? 100 కిలోమీటర్లు, 560 కిలోమీటర్లు ఎంత వస్తుంది? ఎదురు జేబులో డబ్బులు తీసి పెట్టాలి. వీడి కోతకే డబ్బులకు రావట్లేదు సార్ అంటే రేటు ఏం చెప్పాలి సార్? అట్లకి ఒక టైలర్ మేడ్స్ ఉల్లి కానీ కళ్యాణ మండపాలు అద్దెకి తీసుకోండి, ఉల్లిని స్టాక్ చేయండి. ఏది ఎగ్జిక్యూషన్? ఇది ఈ వార్త విన్నారా మీరు? ఇదే ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఎగ్జిక్యూషన్ ఏది? గ్రౌండ్ రియాలిటీ అది. ఒక క్రాప్ కర్నూలు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాప్ ఎంత వస్తుందో వ్యవసాయ శాఖ అధికారులు ప్రైమా ఫేజ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రికి కావాలంటే దేనికి దున్నపోతలు వేయడానికి ఉన్నారు వాళ్ళు. బ్యాలెన్స్ తప్పుతుంది. బ్యాలెన్సే లేదు. ఆ సర్కస్లో చూడండి కర్ర ఇచ్చి తాడు మీద నడమంటారు, కర్ర ఇవ్వకుండా తాడు మీద నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. అదును ఉండాలిగా. అదునుందని వెళ్ళిపోమంటున్నారు. అదునంటే తపేలా ఛానళ్ళు. నేను చూపించాను సార్ మీకేం ప్రాబ్లం అంటే అయిపోతుంది అన్నమాట వాళ్ళ సొల్యూషన్. నేను చూడలే. అలా చూడండి నిర్మలా సీతారామన్ చెప్తుంది ఏటమ్మా ఉల్లిపాయల రేట్లు ఎలా ఉన్నాయంటే ఐ వాంట్ ఈట్ ఉల్లిపాయ అంటే వారి సామాజిక పరంగానో వారి అవి నాకు అనవసరం అనుకోండి. 40 కోట్ల మంది నేను చెప్తుంది అదే. ఒక ఫైనాన్స్ మినిస్టర్ అయ్యండి ఉల్లి ధర మీద ఆవిడ అడిగిన ప్రశ్నకి నేను ఉల్లిపాయ తిన్నా మీరు తినొద్దు అన్నది ఆన్సర్ అయితే ఏం చెప్పాలి? ఇదే ఆన్సర్ అనుకుంటే అందరూ చెప్పు. ఉల్లిపాయ లేకుండా అదే ఆన్సర్. ఇప్పుడు వరి తింటే అన్నం తింటే మీకు క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, వల్లకాడ వస్తుంది, వసిన పర్వతం వస్తుందని అదే ప్రవచనాలు చెప్తారు. ఇదే కూటమి యొక్క ఫైనాన్షియల్. ఉల్లిపాయ లేకుండా కుటుంబం గడుస్తుందా? మళ్ళీ భాగం అయిపోయింది కదా అది ఉల్లిపాయ. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని అడగమండి సార్, కరెక్ట్ సమాధానం చెప్తారు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.